Hi friends, this is Chandu Bhutaraju. Now we are going to discuss the top 10 central government companies. సో ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే సెబీలో లిస్ట్ అయిపోయినో దాని గురించి తెలుసుకోబోతున్నాం అనమాట. సో ఇవన్నీ కొంచెం ట్రస్టబులే. సో మన ఫస్ట్ వన్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ, సెకండ్ వన్ ఎన్టీపీసీ లిమిటెడ్, థర్డ్ వన్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్, ఫోర్త్ వన్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ, ఫిఫ్త్ వన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పవర్ గ్రిడ్, కోల్ ఇండియా లిమిటెడ్ సెవెంత్ వన్, ఎయిత్ వన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి, నైన్త్ వన్ ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్సి, టెన్త్ వన్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్. సో దీనికి సంబంధించిన ఇప్పుడు మనం షేర్ ప్రైజెస్ డివిడెండ్స్ చూడబోతున్నాం అన్నమాట. సో ఇందాక మనం ఏదైతే చూసినామో దాన్ని మనం ఇప్పుడు లైవ్లో చూడబోతుంది. మీకు ఏదైతే డిమార్ట్ అకౌంట్ అయితే ఉంటుందో ఆ డిమార్ట్ అకౌంట్ ఒకసారి ఓపెన్ చేయండి. నాకైతే ఇది ఏంజల్ వన్ ఉంది కాబట్టి ఫస్ట్ ఏంజల్ వన్ ఓపెన్ చేసిన. ఫస్ట్ మనం లీస్ట్ వైజ్గా వచ్చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఇందాక ఏం చెప్పిన బ్యాంక్ ఎస్బీఐ బ్యాంక్ గురించి తెలుసుకుందాం. నా ఏంజల్ బార్ పోయండి, సర్చ్ బార్ పోయిన తర్వాత మనం ఇప్పుడు డివిడెండ్ ప్లస్ ఇంతమందికి ఎన్ని రూపీస్ ఇచ్చిందని చూడబోతాం. ఫస్ట్ ఏంది ఎస్బీఐ క్లిక్ చేయండి. ఎస్బీఐ మీద క్లిక్ చేస్తే షేర్ ప్రైస్ చూద్దాం. ఇక్కడ ఎస్బీఐ అని వచ్చింది, చూసాం 808 రూపీస్ ఉంది, 808 రూపాయలు. స్టాక్ డీటెయిల్ చూద్దాం. సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఓవరాల్ ఆల్ ఓవర్ ఇండియాలో 55 crores కస్టమర్స్ అనమాట. సో ఇది స్ట్రాంగ్గానే ఉంటుంది. ఇంట్లో 1 year 3.4%. డివిడెండ్ వచ్చేసి 1.90% ఇస్తుంది. సో డివిడెండ్ ఎంత ఇచ్చింది, ఇక్కడ ఈవెంట్స్ ఉంది. ఈవెంట్స్ మీద క్లిక్ చేస్తే 16th May 2020 15 రూపీస్ ఇచ్చింది. 2024లోనేమో May 22కి 13 రూపీస్ 70 పైసా ఇచ్చింది. సో దట్స్ గుడ్ వన్. నెక్స్ట్ వచ్చేసి మనం వేరే చూడబోతున్నాం అనమాట. నెక్స్ట్ ఏంది ఎన్టీపీసీ లిమిటెడ్. ఎన్టీపీసీ వచ్చింది చూడండి. ఎన్టీపీసీ లిమిటెడ్ ఎంత 324 ఉంది షేర్ ప్రైస్. ఓకే, షేర్ ప్రైస్ దీని ఫండమెంటల్ చూద్దాం. ఫండమెంటల్ కొంచెం బ్యాక్ ఉంది, డివిడెండ్ బాగానే చేస్తుంది. అండ్ కిందికి స్క్రోల్ చేస్తే 1 year రిటర్న్ -16.8, డివిడెండ్ 3.35 పైసా. 4 September 2025 రోజు ఇచ్చింది. ఓకే, గుడ్ వన్. దీంట్లో మనకు నోటిఫికేషన్లు కానీ పడుతుంటాయి తెలుసా, ఎస్పెషల్లీ ఫర్ ద బీటెక్ స్టూడెంట్స్. నెక్స్ట్ వచ్చేసి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చూడబోతున్నాం అనమాట. హెచ్ఏఎల్ వచ్చింది చూడండి కింద. ఇక్కడ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అబ్బో షేర్ ప్రైస్ 4454. అట్టయితే టెక్నికల్గా ఫండమెంటల్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది, కాకపోతే ఇన్వెస్ట్మెంట్ కొంచెం ఎక్కువ ఉండాలి. ఒక షేర్ ప్రైస్ 4454 రూపాయలు అంటే డెరివేటివ్ స్ట్రాంగ్ ఉన్నది. టెక్నికల్గా చూద్దాం. యావరేజ్ ఉంది 55.7% ఉంది టెక్నికల్గా చూస్తే. ఫండమెంటల్ చూస్తే 1 yearలో -4.3, డివిడెండ్ 0.90%. ఓవర్ క్లిక్ చేస్తే మనకు ఎంత వస్తుంది దీంట్లో. ఈ కంపెనీ డివిడెండ్ కొంచెం బాగానే ఇస్తున్నారు అట్లయితే. హిందుస్థాన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం చూడబోయేది ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వచ్చింది. ఫస్ట్ 231. దీంట్లో షేర్లు కానీ ఉన్నాయి. నేను ఇన్వెస్ట్మెంట్ చేసిన 15 daysకి నాకు డివిడెండ్ కానీ వచ్చింది. ఒక్కోటి 5 రూపీస్ వచ్చింది. నాకు 2 షేర్లు కొన్నా కాబట్టి నాకు 10 రూపీస్ వచ్చినాయి. సో ఇప్పుడు డివిడెండ్ 5.37%. ఓవర్ మీద క్లిక్ చేస్తే పైకి స్క్రోల్ చేద్దాం. దీంట్లో ఇక్కడ ఫండమెంటల్ కొంచెం బ్యాక్వర్డ్ ఉంది ఇది. సో ఈవెంట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వ్యూఆర్ ఎంత 1.25% చేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఓఎన్జీసీ అయిపోయింది. ఓఎన్జీసీ తర్వాత ఇప్పుడు ఏంది బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. మన డిఫెన్స్ సంబంధించిన మొత్తం దీనిలోనే తయారవుతాయి అన్నమాట. ఏది భారత్ ఎలక్ట్రానిక్స్లోనే. ఫండమెంటల్ చూస్తే వచ్చేసి మంచిగా ఉంది. ఓవర్ వ్యూ వచ్చేసి చూద్దాం. అండ్ వ్యూఆర్ వచ్చేసి 0.9%. షేర్ ప్రైస్ డివిడెండ్ ఎంత ఇచ్చింది 0.9%. బట్ దీనిలో కూడా 0% పర్మనెంట్ షేర్ హోల్డర్ మధ్య వచ్చింది. మీద నాకు 6 రూపీస్ వచ్చింది దీంట్లో. నెక్స్ట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఎలక్ట్రిసిటీకి సంబంధించింది. ఇది ఓవరాల్ ఇండియాలో ఉన్న అన్ని స్టేషన్స్ స్టేట్ సంబంధించిన ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ దీనికే కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. పవర్ గ్రిడ్ పెద్ద కార్పొరేషన్ ఇది. దీంట్లో మొత్తం మేనేజ్మెంట్ ఎలక్ట్రిసిటీ మొత్తం డిస్ట్రిబ్యూట్ అయ్యేది. దీనిలో డివిడెండ్ ఎంత 19th August రోజు 1.25 పైసా ఇచ్చింది. ఓకే, పవర్ గ్రిడ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది
పవర్ గ్రిడ్ తర్వాత కోల్ ఇండియా సారీ టైపింగ్ మిస్టేక్. కోల్ ఇండియా ఎల్ స్పేస్ వచ్చేసింది. 387 ఉంది, ఆల్మోస్ట్ 400. అండ్ దీనికి డెరివేటివ్స్ వచ్చినాయంటే కొంచెం లెంత్ ఇయర్ వైజ్ ఫండమెంటల్ చాలా బిగ్గా ఉంది. డివిడెండ్ మాత్రం 8.30%. కానీ ఇచ్చే రూపీస్ వైజ్ చూసుకుంటే మాత్రం ఎంత ఉంటుంది, 5.15 రూపీస్ ఇచ్చింది ఇది కోల్ ఇండియా. సో మనకి కొంచెం మన సెంట్రల్ ఉండి ఎంత దీనిలో మనం ఒకటి అబ్జర్వ్ చేస్తే ఒక్కో దాంట్లో అబ్జర్వ్ చేస్తే మన దీంట్లో 1,00,000 షేర్లు కొనిపడే మా శాలరీలో అయ్యే అవసరం అనమాట. ఇదేంటి ఐఓసి దీంట్లో కంటే నా షేర్లు అవి 2 షేర్లు అవకాశం చూసినా దీనిలో నాకు 15 రూపీస్ ఏమో వచ్చినాయి నాకు డివిడెండ్. ఈ డివిడెండ్ 2.12%. కంపెనీ వాళ్ళు డివిడెండ్ ఇచ్చే పర్సెంటేజ్ ఎంతైనా చేంజ్ చేసుకోవచ్చు. ఐఓసి నాకు ఇచ్చినప్పుడు నేను చూసుకున్న మాత్రం 8.1%, బట్ ఇప్పుడు చూస్తే 2.12% ఉంది. సో ఇప్పుడు ఎంత 7 రూపీస్ ఉంది 12th జూలై 2024. ఆ రోజు నాకు 2 షేర్లు ఉన్నాయి కాబట్టి నాకు 14 రూపాయలు వచ్చినాయి ఐఓసి. తర్వాత నెక్స్ట్ ఇంకేముంది, అండ్ IRFC ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇది ఫినాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సో దీంట్లో నాకు డైరెక్ట్ ఇది కొంచెం మంచిగా ఉంటుంది, షేర్ ప్రైస్ తక్కువ ఉంటుంది, ఫెసిలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ దీంట్లో డివిడెండ్ అనేది ₹1 పావుల చాలా తక్కువ, అంటే చాలా తక్కువ ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టు ఎంత ఇచ్చింది 12th November 2024 0.80, అంటే 0.8 ఇస్తున్నా, అంటే ₹1 కంటే ఒక 30 పైసలు ఎక్కువ, రూపాయి కంటే 20 పైసలు తక్కువ ఇచ్చింది, చాలా తక్కువ అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకోబోయేది ఏంటిది, పవర్ హౌస్ కార్పొరేషన్ పవర్ ఫినాన్స్ అండ్ కార్పొరేషన్ వచ్చింది. పవర్ ఫినాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 392 రూపీస్ ఉంది ఇది. అండ్ ఫండమెంటల్ చూద్దాం. ఫండమెంటల్ చూస్తే -24.96, డివిడెండ్ మాత్రం 3.96%. అండ్ నెక్స్ట్ వచ్చేసి వ్యూఎల్ చేస్తే 18th August 2024 3.7 పైసా ఇచ్చింది ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఓవరాల్గా ఇప్పుడు మనం చూసింది ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న టాప్ 10 సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీస్ సెబీ లిస్టెడ్. ఒక్కోదానికి డెరివేటివ్స్ ఉంటాయి అండ్ స్ట్రాంగ్గా, కొన్ని ఫండమెంటల్గా వీక్ ఉన్నాయి, కొన్ని టెక్నికల్గా వీక్ ఉన్నాయి. బట్ గుడ్ డివిడెండ్ మాత్రం డెఫినెట్గా ఇచ్చినాయి అన్నమాట.